హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా! సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఒకటి 'గేమ్ చేంజర్', 2 వచ్చి 'డాకుమార్', 3 వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు గూడా మంచి అంచనాలతో థియేటర్‌లోకి రావడమే జరిగింది. కాపోతే ఈ సినిమాలో 'గేమ్ చేంజర్' అనేది అంచనాలని ఒక రకంగా అందుకోలేకపోయిందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ బాగా ఉన్నాయి కానీ సినిమా మాత్రం ఆ స్థాయికి రీచ్ కాలేదని చెప్పేసి ఒక పెద్ద స్థాయి విమర్శ అయితే ఉన్నది. అయితే ఈ సందర్భంలో 'గేమ్ చేంజర్' యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పక్కన పెడితే రీసెంట్‌గా 'డాకు మహారాజ్' థియేటర్‌లకి ఆదివారం వచ్చింది గదా! ఆ 'డాకు మహారాజ్‌కి' సంబంధించిన ఈ కలెక్షన్‌ల యొక్క డీటెయిల్స్‌ని రీసెంట్‌గా ఆ చిత్ర యూనిట్‌కి సంబంధించిన వాళ్ళు బయటపెట్టారు నిర్మాతలు. ఏంటి అంటే ఆదివారం నుంచి అలాగే సోమవారం ఈ 2 రోజుల కలెక్షన్ దాదాపు 76,00,00,000 వసూలు చేసింది అని చెప్పేసి బాక్స్ ఆఫీస్ వద్ద వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఒక మంచి ఫిగర్ గూడా. ఓన్లీ తెలుగులో రిలీజ్ అయింది. ఈ 2 రోజుల్లో కూడా బాలయ్యకి ఓన్లీ 2 రోజుల్లో 76,00,00,000 అంటే మామూలు విషయం కాదు. ఒక రకంగా మంచి రిజల్ట్ రాబట్టిందని మనం చెప్పుకోవాలి. మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అది ఈ రోజే కాబట్టి రిలీజ్ అయింది. దాని యొక్క కలెక్షన్‌లనేవి రాబోయే రోజుల్లో వస్తాయి. ఏదేమైనా గానీ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో 'డాకు మహారాజ్' అలాగే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు మాత్రం ఈ 2 కూడా పెద్ద హిట్‌గా నిలుస్తాయి. 'గేమ్ చేంజర్' అనేది ఒక యావరేజ్‌గా మిగిలిపోద్దనైతే ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి థాంక్ యూ.